హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీఎస్ఎఫ్ఎస్ఎల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది మరియు శాస్త్రీయ విశ్లేషణల ద్వారా నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్లో ఉన్న ఈ ల్యాబొరేటరీ చట్టాల్ని అమలు చేసే సంస్థకు మద్దతు ఇచ్చేందుకు రూపొందించబడింది. ఆధునిక ఫారెన్సిక్ సౌకర్యాలను కలిగి ఉంది. అయితే ఇందులో నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. జాబ్ రోల్, పోస్ట్ వైస్ వేకెన్సీస్ అండ్ సాలరీస్ చూసినట్టయితే పోస్ట్ నేమ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ జనరల్‌లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ పే స్కేల్ వచ్చేసి 45,960 నుంచి 1,24,150 వరకు ఉంటుందని క్లియర్‌గా చూపించడం జరిగింది. సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్‌లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సాలరీ వచ్చేసి సేమ్ 1,24,150. సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ, సిరియాలజీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సాలరీ వచ్చేసి సేమ్ 1,24,000 చిల్లర. సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్‌లో 2 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ వచ్చేసి 1,24,150 చిల్లర ఉన్నది ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్‌లో 5 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ వచ్చేసి 42,300 నుండి స్టార్ట్ అయ్యి 1,15,270 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్‌లో 10 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ వచ్చేసి సేమ్ ఫ్రెండ్స్. సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ, సిరియాలజీలో 10 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ కూడా సేమ్ ఫ్రెండ్స్. 1,15,000 చిల్లర ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్‌లో 7 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీస్ వచ్చేసి సేమ్ 15,270 ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్ ఫిజికల్ ఆర్ జనరల్‌లో 2 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఏమో 24,280 నుండి 72,850 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ కెమికల్‌లో 6 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ వచ్చేసి సేమ్ ఫ్రెండ్స్. 72,850 అయితే కేటాయించారు. ల్యాబ్ టెక్నీషియన్ బయాలజీ, సిరియాలజీలో 4 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ వచ్చేసి సేమ్ 72,000 చిల్లర ఉంది ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్స్‌లో 5 వేకెన్సీస్ అయితున్నాయి. సాలరీ వచ్చేసి 72,800 వరకు ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్‌లో ఒక వేకెన్సీ ఉంది. 20,280 నుండి 62,110 వరకు ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే అకార్డింగ్ టు ఎఫ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ప్రకారం సైంటిఫిక్ ఆఫీసర్స్‌కి పోస్ట్ కోడ్ 5154 ప్రకారం ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ జూలాజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంఎస్సీ ఇన్ ఫారెన్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ విత్ మినిమమ్ 65% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్‌లకి పోస్ట్ కోడ్స్ 55, 58 ప్రకారం ఎంఎస్సీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఆర్ ఎంఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ విత్ ఎ మినిమమ్ పర్సెంట్ ఆఫ్ 60% మార్క్స్ కలిగి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్స్ చూసినట్టయితే పోస్ట్ కోడ్ 59, 62 ప్రకారం బీఎస్సీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ కంప్యూటర్స్ ఆర్ బీఎస్సీ ఇన్ ఫారెన్ సైన్స్ అని చేసి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలాంటి క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే పర్సెంటేజ్ మార్క్స్ అయితే లేదు దీనికి ల్యాబ్ టెక్నీషియన్స్‌కి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ చూసినట్టయితే పోస్ట్ కోడ్ 63 ప్రకారం ఇంటర్మీడియేట్, ఎంపీసీ ఆర్ బైపీసీ చేసి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వరకు ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళకి. రిలాక్సేషన్స్ చూసినట్టయితే 12 సంవత్సరాలు అడిషనల్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అయితే ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. 5 ఇయర్స్ ఏమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంటుంది. ప్లస్ 3 ఇయర్స్ ఏమో ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఉంటుంది. ప్లస్ 10 ఇయర్స్ ఏమో ఫర్ పీహెచ్ వాళ్ళకి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అండ్ అప్ టు 40 ఇయర్స్ ఫర్ డివోర్స్డ్ వుమెన్స్ వాళ్ళకి అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. జాబ్ రోల్ వైస్ అయితే రెస్పాన్సిబిలిటీ అండ్ టాస్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సైంటిఫిక్ ఆఫీసర్స్, అసిస్టెంట్స్ వాళ్ళకి హ్యాండ్లింగ్ క్రైమ్ సీన్ ఎవిడెన్స్ టాస్క్ ఉంటుంది. అండ్ పర్ఫార్మింగ్ ల్యాబ్ టెస్ట్ అండ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ అనే టాస్క్ ఉంటుంది. ప్రిపేరింగ్ సైంటిఫిక్ రిపోర్ట్స్ అండ్ యుటిలైజింగ్ మోడర్న్ ల్యాబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ సపోర్టింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాంటి టాస్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి ప్రిపేరింగ్ శాంపిల్స్, అసిస్టెంట్ సైంటిస్ట్ రికార్డింగ్ రిజల్ట్స్, ఆపరేటింగ్ ల్యాబ్ టూల్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్ లాంటి టాస్క్స్ అయితే కేటాయిస్తారని చెప్పారు. ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకి అసిస్టెంట్ ఇన్ బేసిక్ ల్యాబ్ యాక్టివిటీస్, మెయింటైనింగ్ ల్యాబ్ క్లీన్‌నెస్ అండ్ సపోర్టింగ్ సీనియర్ స్టాఫ్ అని లాంటి టాస్క్ అయితే ఉండడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదర్ బెనిఫిట్స్ చూసినట్టయితే పర్మనెంట్ గౌట్ జాబ్ అయితే ఇయ్యడం జరుగుతుంది. అట్రాక్టివ్ సాలరీ విత్ యాన్యుయల్ ఇంక్రిమెంట్స్. సాలరీ అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటామని చెప్పారు. యాన్యుయల్‌కి ఒకసారి జాబ్ సెక్యూరిటీ విత్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. జాబ్ అయితే సెక్యూరిటీగా
సెక్యూరిటీ అండ్ సెక్యూర్ చాలా ఉంటుంది అని మెన్షన్ చేశారు. పెన్షన్ స్కీమ్ అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. మెడికల్ అండ్ లీవ్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆపర్చునిటీస్ ఫారెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే సెలక్షన్ వెయిటేజ్ వచ్చేసి 70 మార్క్స్ ఫర్ అకాడమిక్ వెయిటేజ్ ఉంటుంది. 30 మార్క్స్ ఫ్రమ్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 75+25 మార్క్స్ ఫర్ ల్యాబ్ అటెండెంట్ సెపరేట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. రిటన్ ఎగ్జామినేషన్ చూస్తే డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ కేటాయిస్తారు. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి చూస్తే ఓసీ ఆర్ ఈడబ్ల్యూ వాళ్ళకి 40% కేటాయించారు. బీసీ వాళ్ళకి 35% ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే పోస్ట్ వైస్‌గా సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 1000 ఉంటుంది. అదర్ వాళ్ళకి మిగతా అందరికి ఓబీసీ, బీసీ వాళ్ళందరికీ 2000 అయితే కేటాయించడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, లోకల్ వాళ్ళకి 600 ఉంటుంది. అదర్ వాళ్ళకి 1200 అయితే కేటాయించారు. ల్యాబ్ అటెండెంట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 ఉంటుంది. అదర్ వాళ్ళకి 1000 అయితే ఉండడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఎఫ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ప్రకారం ఈవెన్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే నవంబర్ 27, 2025 8 AM నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 15th December 2025 5 PM వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెంటనే వెళ్లి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ విధానం చూసినట్టయితే ఫస్ట్‌గా కింద ఇచ్చిన గివెన్ లింక్‌ను ఓపెన్ చేసి అందులో నుంచి ఓపెన్ అవ్వండి. లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. అందులో మీ మొబైల్ నంబర్‌తో మీ యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో మీరు కావాల్సిన మీ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని దానికి అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ కట్టినాక ఆన్‌లైన్ అప్లికేషన్ అందులో అడిగిన మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మొత్తం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మ్ 100-30 కేబీ లోపు ఉన్నదాన్నే మాత్రం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్‌గా సబ్మిట్ చేసిన మొత్తం అయిపోయినాక మొత్తం కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి. మళ్ళీ కరెక్షన్స్ ఉండవని చెప్పారు. ఒకటిసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక కాపీ అయితే పీడీఎఫ్‌ని మీ దగ్గర సేవ్ చేసుకొని ఉంచుకోవాలి అని చెప్పారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.